రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ కాస్త ఆనందంగా ఉంది. ఆపరేషన్ సింధూర్లో 4 రోజుల్లో భారతదేశం పాకిస్తాన్ని పచ్చడి చేసిన, పూర్తి వాళ్ళ వైమానిక దళ స్థావరాలన్నీ ధ్వంసమైపోయిన, వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ కూడాను దాడికి గురైన కూడాను పాకిస్తాన్ సంతోషంగా ఉంది. 2 కారణాల వల్ల. మొట్టమొదటిది, భారత్కి చైనాకి వైరం ఉంది. చైనా ఒకవైపు భారతదేశం మీద ఒత్తిడి చేస్తోంది. తన మిత్రదేశమైనటువంటి చైనా నుంచి భారత్కి థ్రెట్ ఉన్న కారణంగా భారతదేశము ఒక రకంగా కత్తి మీద సాము చేస్తోంది. ఈ కారణం చేత చాలా సంతోషంగా ఉంది. రెండవ కారణం, అమెరికా మళ్ళీ పాకిస్తాన్ని చేరదీయటం మొదలుపెట్టింది. డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ మంచి మిత్రుడు అన్నటువంటి మాట చెప్పటము, జనరల్ ఆసిం మునీర్ని తన ఇంట్లో విందుకి, తన కార్యాలయంలో వైట్ హౌస్లో విందుకి ఆహ్వానించటము, నిజానికి ప్రధానమంత్రో లేకపోతే ఆ దేశపు అధ్యక్షుడో వెళ్ళాల్సింది, ఆర్మీ చీఫ్ని ఆహ్వానించారు. ఆర్మీ చీఫ్ వెళ్ళిపోయారు. ఇందులో బలూచిస్తాన్లో ఉన్నటువంటి ఖనిజాలు, మిగతా భూగర్భంలో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువుల్ని ప్రాస్పెక్టింగ్ చేసేందుకు అమెరికాకి పూర్తి అనుమతిని ఇవ్వడమే కాదు, అమెరికాకి పూర్తిగా ధారాదత్తం చేసేశారు ఆసిం మునీర్. దీనివల్ల ఆయనకి 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, అమెరికాకి తాను చేరువవుతాడు, అమెరికా తనని మళ్ళీ చెరదీస్తుంది, సంకనెక్కడానికి వీలుంటుంది. రెండవది, బలూచ్ పోరాట వీరులు ఎవరైతే బలూచిస్తాన్ స్వాతంత్రం కోసము ప్రయత్నం చేస్తున్నారో, పోరాడుతున్నారో, వాళ్ళని అమెరికా అణిచివేస్తుంది. ఇంకా మేమేమీ చేయనక్కర్లేదు, దాన్ని అవుట్సోర్స్ చేస్తే అమెరికా చూసుకుంటుంది, మేము హాయిగా ఉండొచ్చు అన్నటువంటి ఆలోచన. కాబట్టి పాకిస్తాన్కి సంతోషంగా ఉంది. చావు దెబ్బ తిన్న తర్వాత కూడాను హాయిగా ఉందనుకునేటటువంటి ఏకైక దేశం ఏదన్నా ఉంటే అది పాకిస్తాన్. బలూచిస్తాన్లో తన పనిని అమెరికా చేసి పెడుతుంది కాబట్టి నా ఒళ్ళు అలవకుండా ఉంటుంది, వాడు కష్టపడతాడు, వాడు విజయం సాధిస్తే నాకు లాభం. ఈ ఆలోచన పాకిస్తాన్ చేసింది. అయితే బలూచ్ వీరులు అమెరికా కంపెనీలు, అమెరికన్ ప్రాస్పెక్టర్స్ ఎవరైతే భూగర్భ ఖనిజ లవణాల్ని వెలికి తీసేటటువంటి వాళ్ళు వచ్చినట్లయితే వాళ్లకు చైనా నుంచి వచ్చిన వాళ్లకు ఏ గతి పట్టిందో అదే గతి పడుతుంది అని చెప్పి హెచ్చరించారు. దానికి ప్రతీకగా వాళ్ళు మళ్ళీ జఫర్ ఎక్స్ప్రెస్ పైన 3వసారి దాడి చేశారు. ఈ సంవత్సరంలో జఫర్ ఎక్స్ప్రెస్పై దాడి జరగడం ఇది 3వసారి దాడి చేశారు. అదేవిధంగా అనేక చోట్ల, ముఖ్యంగా పంజగూరు కావచ్చు, ఇటువంటి అనేక ప్రాంతాల్లో పాకిస్తాన్కి చెందినటువంటి సైనిక వాహనాలపైన దాడి చేశారు, సైనిక స్థావరాలపైన దాడి చేశారు. అదే సమయంలో దాదాపు 40-50 మంది పాకిస్తానీ సైనికులు బలూచ్ వీరులకు సరెండర్ అయిపోయారు, ఆత్మసమర్పణ చేశారు, లొంగిపోయారు. దీని అర్థం ఏంటంటే బలూచిస్తాన్లో అమెరికా వచ్చినా కూడా అంత పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చును. ఎందుకంటే అమెరికా కూడాను వేరేవాడి భుజాన తుపాకీ పెట్టి కాల్చే రకం కాబట్టి పాకిస్తానీ సైన్యాన్నే ముందుకు తోస్తుందా, ఈ సందేహం కూడా మొదలైంది. దాంతో ఆ కొద్దిపాటి సంతోషం కాస్త ఆవిరైపోయింది. అయితే ఇంకొక కారణం చేత చాలా సంతోషించారు. ఎందుకంటే ట్రంప్ భారతదేశం మీద టారిఫ్లు విధిస్తున్నారు. ఈ టారిఫ్ల భారం భారతదేశం మీద పడుతుంది, భారతదేశము లొంగిపోతుంది, వంగిపోతుంది, భారత్ బలహీనపడుతుంది, మేము అమెరికా మిత్రుడిగా బలపడతామని చెప్పి ఒక అంచనా వేసింది పాకిస్తాన్. ఇప్పుడు ఆ అంచనా తప్పని రుజువవుతుంది. ఎందుకంటే టారిఫ్ల భారము భారతదేశము మోయదు. భారతదేశానికి చెందినటువంటి ఎగుమతులు, దాని మీద విధించిన టారిఫ్లు అమెరికన్ పౌరులు చెల్లిస్తారు. భారత కంపెనీలు ఇప్పటికే చాలా కంపెనీలు దుబాయ్లో ఒక యూనిట్ని ప్రారంభించి, గల్ఫ్ దేశాల్లో ఒక యూనిట్ని ప్రారంభించి ఉత్పాదన భారతదేశంలో జరిగిన దుబాయ్ నుంచి ఎగుమతి చేసేటటువంటి ప్రణాళికలు ఆల్రెడీ రచించేశాయి. దీని అర్థం ఏంటంటే దుబాయ్ నుంచి వెళ్ళేటటువంటి కంపెనీల మీద టారిఫ్ ఉండదు. కాబట్టి భారతీయ కంపెనీలకు ఎగుమతులు పెద్దగా ప్రభావితం కావు. దీంతో ఈ టారిఫ్ యుద్ధంలో
భారతదేశానికి పెద్దగా నష్టం ఉండదన్నది పాకిస్తాన్కి తెలిసింది. ఆనందం కాస్త ఆవిరైపోయింది. దీనికన్నా పెద్ద ప్రమాదం ఒకటి పాకిస్తాన్కి వచ్చి పడింది. దాని ఆనందం పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి ఏంటంటే భారత్ చైనాలు దగ్గరవుతున్నాయి. ఇప్పటికే బ్రిక్స్ కూటమిలో భారత్, రష్యా, ఈ సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ ఈ దేశాలన్నీ కూడాను ఒక కూటమిగా ఏర్పాటైనాయి. వీటి ఆర్థిక వ్యవస్థ చాలా పెద్ద, అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థను కనుక కలిపితే ఇది చాలా బలమైనటువంటి శక్తి. అదేవిధంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో కూడాను భారత్ చైనాలు కలిసి పనిచేస్తున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో ఈ నెలాఖరులో మోదీ చైనాకి వెళ్ళబోతున్నారు. చైనాలో షీ జిన్పింగ్తో ఆయన చర్చించబోతున్నారు. చైనా భారత్లు దగ్గర అవుతున్నటువంటి ఈ వార్త పాకిస్తాన్కు పెద్ద దుర్వార్త. తాము చైనాతో ఉన్నటువంటి ఇంత దోస్తీ ఒక్కసారి ఆవిరవడము, భారత్ శత్రువు మిత్రుడు అన్నటువంటి వ్యూహంలో చైనాకి వెళ్ళడం మొదలుపెట్టడం, దీంతో పాకిస్తాన్ ఆనందం కాస్త ఆవిరైపోయింది. ఇటీవల చైనాకి సంబంధించినటువంటి అఫీషియల్ పత్రికలు షిన్హువా కావచ్చును, గ్లోబల్ టైమ్స్ కావచ్చును, ఈ పత్రికల్లో భారతదేశపు ఆర్థిక వ్యవస్థ గురించి, భారతదేశపు సైనిక పటిమ గురించి, భారతదేశపు నాయకత్వం గురించి చాలా మంచి వార్తలు వస్తున్నాయి. చైనాకి ఇప్పుడు భారత్ని పొగిడితే లాభం ఉంది. ఎందుకంటే భారత్ అంత పెద్ద దేశంతో శత్రుత్వం చైనాకి కూడా అవసరం లేదు. చైనా పెద్ద దేశం, భారత్ కూడా పెద్ద దేశము. ఈ ఆసియాలోని రెండు పెద్ద దేశాలు డ్రాగను, అదేవిధంగా ఏనుగు, గజము, ఈ రెండు కనుక కలిస్తే చాలా బలమైనటువంటి శక్తి అవుతుందన్నటువంటి కార్టూన్స్ కూడా చైనీస్ పేపర్లో వస్తున్నాయి. పాపం పాకిస్తాన్కి ఆ కొద్దిపాటి ఆనందం కాస్త అంతమైపోయింది. భారత్ చైనాలు దగ్గరవుతున్నాయా అన్నటువంటి చైనాని నమ్మే పరిస్థితి లేదు. చైనాతో దోస్తీ అనేది కూడాను చాలా జాగ్రత్తగా కత్తి మీద సాములా చేయాలి, ఇది వేరే విషయము. కానీ ప్రస్తుతము చైనా భారత్ తోటి దోస్తీ చేయాలని, భారత్తో సంబంధాలని నార్మలైజ్ చేసుకోవాలని చెప్పి సాధారణ పరిస్థితి తేవాలని చైనా తహతహలాడుతోంది. ఇది పాపం పాకిస్తాన్కి దాని మొత్తం ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఎగరగొట్టేసింది. పాకిస్తాన్ ఇప్పుడు ఈ కొత్త పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే అమెరికా నుంచి వచ్చే సహాయం ఎప్పుడో కూడా మబ్బుల్లో ఉన్నటువంటి నీళ్ల లాంటివి, దాన్ని చూసి ముంత ఉలకపోసుకుంటే చాలా నష్టం అన్నటువంటి విషయం పాకిస్తాన్కి తెలుసును. కానీ ఏదో భారత్తో ఆడుకుందామన్నటువంటి ప్రయత్నం చేసింది, అది కూడా బెడిసి కొట్టేటట్టుగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.